టుడే we are discussed క్యాష్ ఆర్ బ్యాంక్. ఎస్టర్డే ఆల్రెడీ అంటే నిన్న జరిగిన క్లాస్ లో మనం ఆల్రెడీ క్యాష్ ఆర్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సేమ్ అదే ప్రాబ్లమ్ ని ఇంకొకసారి రిపీట్ చేస్తాం అనమాట. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అనే ప్రాబ్లమ్ ని ఇంకొకసారి రిపీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి మనకి రిపీటెడ్ గా వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఫస్ట్ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం ని మనం ఒకసారి రిపీటెడ్ గా మనం ఇంకొకసారి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు డౌట్స్ అనేవి మనకు క్లారిఫై అవుతాయి అన్నమాట. సో నేను ఎస్టర్డే క్లాస్ ఏదైతే ఉందో అదే దానికి సంబంధించి హౌ టు క్రియేట్ అ క్యాష్ ఆర్ బ్యాంక్. సో దీనికంటే మనము క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏంటంటే అకౌంటింగ్ వోచర్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ అకౌంటింగ్ వోచర్స్ అనేవి ఏంటంటే యాక్చువల్ గా మనం ఏవైతే జర్నల్స్ రాస్తామో, సో చిట్టాపొద్దులు అంటాం కదా ఇనీషియల్ స్టేజ్ లో, సో ఆ జర్నల్స్ అనేవి ఈ అకౌంటింగ్ వోచర్స్ లో క్లియర్ గా రాయడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ తెలిసి ఏంటంటే డెబిట్ క్రెడిట్. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వోచర్స్ లో కొన్ని కీస్ అనేవి ఉంటాయి, వాటినే ఫంక్షనల్ కీస్ అంటారు, వీటినే వోచర్ కీస్ అంటారు. సో మీకు ఆల్రెడీ F7 జర్నల్ గురించి ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేద్దామంటే F7 తర్వాత కొన్ని కీస్ ఉన్నాయి. ఒకటి F4 కాంట్రా. సో కాంట్రా అనేది ఎక్కడ మనం ఎక్కువగా వాడతామంటే బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా, సో క్యాష్ డిపాజిట్ చేసినా క్యాష్ విత్డ్రా చేసినా కంపల్సరీగా మనం ఏం వాడాలంటే కాంట్రా అనేది వాడాలి. దీనికి ఫంక్షనల్ కీ ఏంటంటే F4. ఓకే, వోచర్ కాంట్రా. సో అది కాకుండా నెక్స్ట్ మనం ఇంకా వాడేవి ఏంటంటే F5 పేమెంట్స్. ఆల్ పేమెంట్స్ అన్ని కూడా F5 లో వాడతారన్నమాట. దాన్నే పేమెంట్స్. ద కీ పేరు ఏంటంటే పేమెంట్స్. సో ఫంక్షనల్ కీజ్ F5. సో శాలరీస్ పే చేసిన, రెంట్ పే చేసిన, కమిషన్ పే చేసిన, ఇంట్రెస్ట్ పే చేసిన, టెలిఫోన్ ఛార్జెస్ పే చేసిన, వాట్ ఎవర్ పేమెంట్లు ఏం జరిగినా కూడా అది క్యాష్ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, బై చెక్ ద్వారా పే చేసిన, వేజెస్ పే చేసిన, ఏదైనా కూడా F5 లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కీ ఏంటంటే F6. దీన్ని ఏమంటామంటే మనం రిసిప్ట్స్. సో రిసిప్ట్స్ కీ ఏంటంటే F6. ఇక్కడ ఏంటంటే పేమెంట్స్ అన్ని F5 లో పోస్ట్ చేస్తాం. F6 లో రిసిప్ట్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కమిషన్ రిసీవ్డ్ అని ఇస్తాడు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై చెక్ అని ఇస్తాడు. సో ఇలాగా అంటే బ్యాంకు ద్వారా మనకి అమౌంట్ వచ్చిన, సో బ్యాంక్ కాకుండా మన క్యాష్ ద్వారా మనకి పేమెంట్లు ఏమైనా వచ్చినా, సో కమిషన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, రిసీవ్డ్ రెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైతే మనకి అమౌంట్ రిసీవ్ చేసుకుంటామో ప్రతిదీ కూడా F6 లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కీ పేరు ఏంటంటే F8. దట్ ఈజ్ ద ఫంక్షనల్ కీజ్ F8. F8 అంటే సేల్స్. మనకి టాలీలో క్యాష్ సేల్ అవ్వచ్చు, క్రెడిట్ సేల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా కంపల్సరిగా మనము పోస్ట్ చేసేది ఎక్కడంటే F8. దట్ ఈజ్ సేల్స్ వోచర్. ఓకే, నెక్స్ట్ వోచర్ ఏంటంటే F9. దట్ ఈజ్ పర్చేజెస్. సో అది క్యాష్ పర్చేజెస్ అవ్వచ్చు, క్రెడిట్ పర్చేజెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఈ రెండు కూడా మనం ఎక్కడ పోస్ట్ చేయొచ్చు అంటే F9 లో పోస్ట్ చేయొచ్చు. చాలా మందికి ఏంటంటే సో సార్ సేల్స్ అంటే మనకి గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు క్యాష్ వచ్చేస్తుంది కదా, రిసిప్ట్ లో వేసుకోవచ్చు అని డౌట్ ఉంటుంది. నో డౌట్. సో రిసిప్ట్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఎక్కడ పోస్ట్ చేసినా కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే సేల్స్ రిజిస్టర్ మిస్ అవుతుంది అంతే. సో సేల్స్ అన్ని కూడా సేల్స్ లిస్ట్ లో అవ్వాలి, పర్చేజెస్ అన్ని పర్చేజ్ లిస్ట్ లో అవ్వాలంటే కంపల్సరిగా F8 లో కానీ F9 లో కానీ మనము పోస్ట్ చేయవలసి ఉంటుంది. లెడ్జర్లు కంపల్సరిగా వోచర్స్ అన్ని కూడా F8 F9 బాగా వాడుతుంటారు, అంటే రిజిస్టర్ కరెక్ట్ గా వస్తుంది. సో చాలా మంది ఏం చెప్తారంటే పేమెంట్ లో కంపల్సరిగా మనము పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్ వచ్చిందనుకో పేమెంట్ లో వేసేయండి, క్యాష్ సేల్స్ వస్తే ఆటోమేటిక్ గా ఏంటంటే రిసిప్ట్ లో F6 లో వేసేయండి అని చాలా మంది మీకు సజెస్ట్ చేస్తారు. కానీ వేయడం వల్ల క్యాష్ ఆర్ బ్యాంక్ కరెక్ట్ గా రావచ్చు. కానీ ఎక్కడ మనం మిస్ అవుతామంటే ఈ రిజిస్టర్ మెయింటైన్ చేసేటప్పుడు సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, ఆర్డర్ మిస్ అయిపోతుంది. సో దాని గురించే
మీకు నేను క్లియర్గా చెప్తున్నాను. సేల్స్ అనేది 100% F8లో వేయండి. పర్చేజెస్ అనేది 100% F9 అనే అకౌంటింగ్ వచ్చని యూజ్ చేయండి. ఓకేనా? ఓకే. సో we will go for the problem. So we already have notes. I will share the screen. Yes. Go to problem. As a right, go to problem. Let's see where it is. Yes. Cash or bank? Cash or bank? Okay. Now we will go for the first. We have to read the problem. Opening balance of cash. Opening balance of cash. ఇది యాక్చువల్గా ఏంటంటే 1/4/2024లో క్యాష్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, ఎంత ఇచ్చాడంటే 5,000. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ అంటే ఇది బ్యాంక్ బుక్ లో మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ 1/4/2024లో 2,500 ఇచ్చాడు. సో నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇవి రెండు కూడా ఏంటంటే లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవి ఎప్పుడు కూడా ఎక్కడ వేయాలంటే లెడ్జర్ క్రియేషన్ లో వేసేస్తే సరిపోతుంది. లెడ్జర్ క్రియేట్ చేస్తాం కదా, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి సింగిల్లోకి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ వేస్తే చాలు మనకు. ఓకే. నెక్స్ట్ పేడ్ ఇన్ టు బ్యాంక్. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడైతే మనం లాజిక్ మిస్ అవ్వకూడదు. పెయిడ్ పెయిడ్ అని ఉంది కదా, సో పెయిడ్ అనే పదం వచ్చిందంటే 100% మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి పేమెంట్ F5 అవ్వాలి, 2 F4 కాంట్రా అవ్వాలి. సో కాంట్రా ఎంట్రీ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే ఎక్కువగాని బ్యాంకు క్యాష్ కూడా డెబిట్ టు క్రెడిట్ రెండు లింకప్ అవుతాయి కాక డెబిట్ లో బ్యాంక్ అవ్వచ్చు, క్రెడిట్ లో క్యాష్ అవ్వచ్చు, లేదా డెబిట్ లో క్యాష్ అవ్వచ్చు, క్రెడిట్ లో బ్యాంక్ అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ లో మనం ఏం వాడతామంటే కాంట్రా. సింపుల్ లాజిక్ మీకు చెప్పేది ఏంటంటే పేడ్ ఇన్ టు బ్యాంక్ అయినా, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అయినా, విత్డ్రా బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఇచ్చినా కూడా కాంట్రా వాడండి. ఓకేనా? సో సింపుల్ గా మీరు మర్చిపోద్దు, పేడ్ ఇన్ టు బ్యాంక్ అవ్వచ్చు, విత్డ్రా అవ్వచ్చు, విత్డ్రా ఫర్ ఆఫీస్ యూజ్ అన్నా కూడా కంపల్సరీగా మనం ఏం వాడాలంటే కాంట్రా. డోంట్ ఫర్గెట్. ఓకేనా? సో కాంట్రా అనేది మనం యూజ్ చేస్తాం. నౌ వి విల్ గో ఫర్ ద ప్రాబ్లం. సో ఒక్కొక్కటి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గో టు టాలీ. సో టాలీ ERP9 డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో మన డెస్క్టాప్ మీద టాలీ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో టాలీ ERP9 అనేది మన డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్తున్నాను. డౌన్ యారో యూజ్ చేస్తున్నాను. సిల్వర్ ఎడిషన్ మోడ్ లోకి వెళ్ళాను. సో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. Alt F3. Alt F3 దట్ ఈస్ ఏ కంపెనీ ఇన్ఫో మెనూ. Alt F3 లోకి వెళ్ళి క్రియేట్ కంపెనీ. సో కంపెనీ పేరు రాజారాం ఎంటర్ప్రైజెస్. ఏదో ఒక కంపెనీ పేరు అనేది క్రియేట్ చేస్తాను, రాజారాం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో 1-1 సో మెయిన్ రోడ్ కాకినాడ, ఇండియా, ఆంధ్రప్రదేశ్. నథింగ్ ఇక్కడ పిన్ కోడ్ 53300. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మెయింటైన్ అకౌంట్స్ దగ్గర 100% అకౌంట్ పోల్ని అని సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఫర్దర్ గా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. 1/4/2024. సో ఎంటర్ చేసుకుంటే వెళ్ళి కంపెనీని సేవ్ చేస్తున్నాను. ఎస్, అవర్ కంపెనీ విల్ సేవ్డ్ ఇన్ టాలీ. సో టాలీలో మన కంపెనీ అనేది
స్టోర్ అవుతుంది, మాస్టర్స్ లోడ్ అవుతున్నాయి. సో కంపెనీ క్రియేషన్ స్టెప్ ఇది. ఓకేనా? రైట్. నౌ ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను, గేట్ ఆఫ్ టాలీకి వచ్చేసాను. సో ఇచ్చిన సమ్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ అని ఇచ్చాడు. సో ఇది వెయ్యాలంటే మనము అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం క్రియేట్ లోకి వెళ్తాం. కానీ క్యాష్ విషయానికి వచ్చేటప్పటికి ఒకసారి మీరు డిస్ప్లేలోకి వెళ్ళి చూస్తే క్యాష్ లెడ్జర్ ఆల్రెడీ టాలీలో క్రియేట్ చేసి ఉంటుంది. ఆల్రెడీ ఇట్ విల్ క్రియేట్ ఆన్ టాలీ. సో క్యాష్ అనేది ఓపెన్ చేస్తాం. చూడండి, కావాలంటే క్యాష్ లెడ్జర్ అనేది ఉంది. సో దీన్ని క్రియేట్ చేయవలసిన పని లేదు, ఓన్లీ అమౌంట్ వేస్తే సరిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే సింగిల్ లెడ్జర్లోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్, ఇక్కడ వేయాలన్నమాట. 1/4/2024 అక్కడ క్యాష్ అమౌంట్ అనేది వేయాలి. ఎంత ఇచ్చాడు మనకి టాలీలో? సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఎంత ఇచ్చాడు? మనకి క్యాష్ బ్యాలెన్స్ 5,000 ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఎంటర్ హియర్ 5,000. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇచ్చాడు. సో బ్యాంక్ లెడ్జర్ అనేది ఉండదు. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్స్ అనేవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి కాబట్టి మనం క్రియేట్ చేయవలసిన పని లేదు. బట్ లెడ్జర్స్ అనేవి ఎందుకు మనకి రెండే ఇచ్చాడంటే క్యాష్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఏ కంపెనీకైనా కంపల్సరీ ఉంటుంది. అది ఫర్మ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది పార్ట్నర్షిప్, ఏదైనా ఎనీథింగ్. సో ఏదైనా కూడా కంపల్సరీకి క్యాష్ బుక్ ఒకటి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ రెండే లెడ్జర్స్ ఉంటాయి. అవి 100% టాలీలో మనకి క్రియేట్ చేసి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని మనం ముట్టుకోకలేదు. ఎందుకు లెడ్జర్స్ అనేవి మనకి టాలీలో ఇవ్వలేదంటే దీనికి ఒక ఆన్సర్ ఇక్కడ ఏంటంటే, ఒక కంపెనీకి ఉండే కస్టమర్స్, ఒక కంపెనీలో ఉండే లెడ్జర్స్, ఒక కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేసే అకౌంట్స్ కి వేరే కంపెనీలో ఉండే కస్టమర్స్ కి డిఫరెంట్ ఉంటుంది. అందుకని ఏ కంపెనీకి ఆ కంపెనీకి కంపల్సరిగా సన్రీ డెటాస్ మారుతారు, క్రెడిటాస్ మారుతారు, కొంతమందికి బిల్డింగ్స్ ఉంటాయి, కొంతమందికి ల్యాండ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఎసెట్ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీ మిషనరీ వాడుతుంది, ఒక్కొక్క కంపెనీ కంప్యూటర్స్ వాడుతుంది. అందుకని వీటన్నిటికీ కూడా అంటే కంపెనీ బేస్ చేసుకునే లెడ్జర్స్ అనేవి మనకి క్రియేట్ చేయమని ఆప్షన్ ఇచ్చాడు. సో అందుకనే మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, లెడ్జర్స్ మాత్రమే క్రియేషన్ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ ఆప్షన్. వాళ్ళ ఆప్షన్ ఇచ్చేసాడు అది. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బిజినెస్. సో ఈ కంపెనీ బిజినెస్ చేస్తుందని ఆ కంపెనీ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి అంటే ఇక్కడ చూడడం కావాలంటే క్లియర్ గా XYZ అని ఒక కంపెనీ ఉన్నప్పుడు కంపల్సరిగా ఈ కంపెనీలో ఉండే కస్టమర్ వేరే కంపెనీలో ఉంటారని మాకు తెలీదు, సప్లయర్స్ ఉంటారని తెలీదు. అందుకనే ఎవరికి వాళ్ళకే ఫ్రీ డిఫైన్ ఇచ్చేసాడు. అందుకని సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాం? అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాం. సో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్ళి క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్. సో అమౌంట్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 2,500 అంటారు. ఓకేనా? సో ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? ట్రాన్సాక్షన్. ఇక్కడ నుంచి మనం ఎందులోకి వెళ్తున్నాం అంటే ఇక్కడ వరకు లెడ్జర్ ఓపెనింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం పాయింట్ ఏంటంటే పెయిడ్ ఇంటూ బ్యాంక్ అని ఇచ్చాడు. పెయిడ్ ఇంటూ బ్యాంక్. అప్పుడు మనము గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేది. ఎస్కేప్ ప్రెస్ చేస్తే గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేస్తున్నాం. వచ్చి అకౌంటింగ్ వోచర్స్ అని ఉన్నాయి కదా, అకౌంటింగ్ వోచర్స్ లోకి ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మీకు అకౌంటింగ్ వోచర్స్ లో కంపల్సరిగా మీరు రైట్ సైడ్ కార్నర్ లో ఫంక్షనల్ బాక్స్ అని ఉంటది. ఫంక్షనల్ అంటే ఇక్కడ అన్ని కూడా వోచర్ షార్ట్ కట్ కీస్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో చూడండి, ఫస్ట్ F4 కాంట్రా, F5 పేమెంట్. ఇక్కడ చూడండి అమ్మా, పేమెంట్ అనేది అన్హైడ్ అయి ఉంది. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పేమెంట్ ఓపెన్ అయి ఉంది. ఇక్కడ చూడండి, మనం ఉన్న వోచర్ అకౌంటింగ్ వోచర్ క్రియేషన్ పేరు ఏంటంటే పేమెంట్. అందుకునే అది ఆప్షన్ అనేది హైడ్ అయింది. సో నెక్స్ట్ F6 రిసిప్ట్.
F7 జర్నల్స్, F8 చూసారు కదా, F7 జర్నల్స్, F8 సేల్స్, F9 పర్చేజెస్, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు, రిసీవ్డ్, అదే ఇవన్నీ కూడా తర్వాత ఫర్దర్ గా ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఎనేబుల్ చేయడం కూడా నేను నేర్పిస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనా? నౌ వి విల్ గో ఫర్ ద ఎస్. ఫస్ట్ మనకి ఫస్ట్ ఏంటంటే పెయిడ్ ఇంటూ బ్యాంక్ అని ఇచ్చాడు కదా, ఇది F4 అంటే కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి ఇక్కడ చూడండి అమ్మా, F4 ప్రెస్ చేసాను. న్యాచురల్ గా జర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం మనం, పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ సిఆర్ ఇచ్చాడు అంటే క్యాష్ క్రెడిట్ చేస్తాం. సో అమౌంట్ ఎంత ఇచ్చాడంటే మనకి సమ్ లో 1000 ఇచ్చాడు. 1000 డెబిట్ దగ్గర బ్యాంక్. ఇక్కడ కింద నేరేషన్ జర్నల్ ఎంట్రీస్ చేసాం, అలాగే బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఓకేనా? ఎంత ఇక్కడ డేట్ మార్చాలి, అట్ ద సేమ్ టైం పీరియడ్ మార్చాలి. చూడండి, డేట్ బిలో ద స్టార్టింగ్ ఆఫ్ బుక్స్ అని ఉంది. ఇక్కడ ఎక్కడ మీకు ఈ ఎర్రర్ కి మీనింగ్ ఏంటో చెప్పనా మీకు, ఇక్కడికి వెళ్ళిపోయి చూడండి, ఎంటర్ ప్రెస్ చేయగానే టాలీ చెప్పేస్తుంది. 31st March 2019 క్లియర్ గా చూడండి. మనం యాక్చువల్ గా కంపెనీ ఏ డేట్ తో ఫిక్స్ చేసాం, మనం ఏ డేట్ తో క్రియేట్ చేసాం, 1/4/2024. మరి ఆ డేట్ కంటే ఆ డేట్ కి అబోవ్ ఉండాలి తప్పించి, డేట్ కి ఉండాలి తప్పించి మరీ బిలో ఉంటే టాలీ తీసుకోదు. అందుకనే టాలీలో మనకి మెయిన్ ఏంటంటే మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే Alt F2 ప్రెస్ చేయండి. Alt F2 చేంజ్ పీరియడ్. ఇక్కడ 1/4/2024 అక్కడ నుంచి ఎక్కడి వరకు 31st3/2025 డోంట్ ఫర్గెట్. ఓకేనా? ఎంటర్. పీరియడ్ మార్చావు కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయవలసిందంటే డేట్ మార్చాలి, అంటే కరెంట్ డేట్ మార్చాలి. సో డేట్ మార్చాలంటే F2 డోంట్ ఫర్గెట్. వోచర్ డేట్ మార్చాలంటే F2, పీరియడ్ మార్చాలంటే Alt F2. ఓకేనా? సో డేట్ 1/4/2024 ఎంటర్. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు టాలీ వోచర్, ఫినిష్. ఓకేనా? నౌ వి విల్ గో ఫర్ ద థర్డ్ పాయింట్. సో ప్రాబ్లమ్ థర్డ్ పాయింట్ ఏముందంటే క్యాష్ పర్చేజెస్. జర్నల్ ఎంట్రీ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ అవుతుంది, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. దీనికి ఎంట్రీ మనం 2 ways లో వేయచ్చు, F9 లో అన్న వేయచ్చు, F5 లో అన్న వేయచ్చు, వాటెవర్. ఈ రెండింటిని వాడచ్చు, కానీ రెండిట్లో వేయకుంటే ఒక దాంట్లోనే వేయాలి. ఓకే? సో చాలా మంది ఏంటంటే F9 లోని F5 లో రెండిట్లో పోస్ట్ చేశారనుకో, ఒకసారి మనం పర్చేజ్ చేసిన, ఒకసారి మనం సేల్ చేసిన 2 times మనం ఎంట్రీ చేసినట్టు అవుతుంది. ఓకేనా? సో మీరు చాలా తెలివిగా ఏం చేస్తారంటే F9 వాడేస్తారు, F5 వాడేస్తారు, అది లేకపోతే ఇది. కానీ నేను ఎక్కువ వాడేది ఏంటంటే పర్చేజ్ రిజిస్టర్ అనేది ఆర్డర్ లో ఉండాలి కాబట్టి ఐ విల్ చూస్ F9. సో టాలీకి వెళ్తున్నాను, F9 కీని ప్రెస్ చేస్తున్నాను. దీని పేరు ఏంటంటే పర్చేజెస్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ డేట్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, రెఫరెన్స్ అనే దగ్గర మనకి బిల్ నెంబర్ ఉంటుంది కదమ్మా, ఆ బిల్ నెంబర్ వేసుకోవాలి. సో మనకి ఇచ్చిన సమయంలో బిల్ నెంబర్ ఇవ్వలేదు, స్కిప్ చేశాను. పార్టీ అకౌంట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి లాజిక్ గా సింపుల్, పార్టీ నేమ్ అనేటప్పుడు మనకి క్రెడిట్ పర్చేజెస్ చేసినప్పుడు పార్టీ నేమ్ వస్తుంది. సోల్డ్ గూడ్స్ టు సందీప్ అన్నాం, 10,000 ఆన్ క్రెడిట్ బేసిస్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర ఏమొస్తుంది అంటే సందీప్ అని వస్తుంది. Alt C ప్రెస్ చేయాలి, లెడ్జర్ సందీప్ అని వచ్చి అతని పేరుతో లెడ్జర్ క్రియేట్ చేస్తాం. అదే సోల్డ్ గూడ్స్ టు సందీప్ 10,000 బై క్యాష్, రిసీవ్ బై క్యాష్ అని ఇచ్చేది వెంటనే, అప్పుడు ఆటోమేటిక్గా సందీప్ తో పేరు పని లేదు మనకి. ఇక్కడ ఏంటంటే పార్టీ నేమ్ దగ్గర క్యాష్,
సప్లయర్ నేము లేదా ఏదో అవ్వచ్చు, పర్చేజ్ గూడ్స్ అవ్వచ్చు. సో క్యాష్ అనేది పెడతాం. మీకు లాజిక్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా 10,000 ఆన్ క్రెడిట్ బేస్. సేల్స్ అయినా పర్చేజెస్ అయినా రెండు ఒకలాగా ఉంటాయి. ఓకేనా, రెండు వోచర్స్ ఒకే ఫార్మాట్ లో ఉంటాయి, అందుకనే రెండు ఒకసారి చెప్పేస్తున్నాను. సో పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా 10,000 ఆన్ క్రెడిట్ అని ఇచ్చడానికి, అప్పుడు పార్టీ నేమ్ దగ్గర, ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర ఆల్ట్ సి ప్రెస్ చేసి రాజా సన్రీ క్రెడిటార్ అండర్ పెడతాం. అదే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా 10,000 ఆన్ క్రెడిట్ బేసిస్ కాకుండా క్యాష్ అని ఇచ్చాడు, అప్పుడు ఆటోమేటిక్గా రాజా పేరు అవసరం లేదు, పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర క్యాష్. ఓకేనా, సో సప్లయర్ నేమ్ ఇచ్చేసాం. నెక్స్ట్ పర్చేజ్ లెడ్జర్ దగ్గర ఆల్ట్ సి పర్చేజెస్ అండర్ పర్చేజ్ అకౌంట్. పర్టికులర్స్ దగ్గర కూడా పర్చేజెస్. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు సమ్లో 3,000. ఓకే, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్ బేసిస్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ బై బిల్ నెంబర్ అని రాయొచ్చు. బీయింగ్ గూడ్స్ పర్చేజెస్ బై బిల్ నెంబర్, నేరేషన్ బిల్ నెంబర్. ఓకేనా, ఎంటర్ ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, క్యాష్ సేల్స్ అని ఇచ్చాడు 4,500. అప్పటికి F8 పార్టీ నేమ్ దగ్గర క్యాష్. సో డెలివరీ నోట్లు ఇవన్నీ మీకు డిస్పాచ్ డేట్ ఇవన్నీ డీటెయిల్ గా చెప్తాను ఒక్కొక్కటి. ఓకేనా, నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ దగ్గర ఆల్ట్ సి సేల్స్ సెకండరీ లెడ్జర్ సేల్స్ అకౌంట్ అంటారు. పర్టికులర్ దగ్గర మరలా సేల్స్ అని వస్తుంది. మీకు ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వాడేటప్పుడు ఇది మనకి డీటెయిల్ గా అర్థమవుతుంది, ప్రతిదీ చెప్తాను అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఓకేనా, సో ప్రస్తుతానికి పర్టికులర్ దగ్గర ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ వాడుతున్నాం కాబట్టి ఇలా చూపిస్తుంది. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీలో ఈ వోచర్ యొక్క వాల్యూ, దాని యొక్క ఫీచర్స్ అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు, క్యాష్ 4,500. ఓకే, బీయింగ్ గూడ్స్ sold by bill number. Finish. బిల్ నెంబర్ ఎవరికి వదిలేస్తున్నాను అంటారు. నెక్స్ట్ పెయిడ్ శాలరీస్. సో ఇప్పుడు ఎక్కడ కావాలంటే పెయిడ్ శాలరీస్ అంటే F5 పెయిడ్ శాలరీస్ ఓచర్ ఏంటంటే పేమెంట్, ఇది F5 పేమెంట్. డెబిట్ దగ్గర ఆల్ట్ సి శాలరీస్ అండర్ indirect expenses. How much amount? 2,000 క్యాష్. అదే చెక్ అని ఇచ్చాడనుకో బ్యాంక్, ఏమి ఇవ్వలేదనుకో క్యాష్ తీసుకోండి. నేరేషన్ బీయింగ్ సాలరీస్ పెయిడ్, అంటారు. నెక్స్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ బై చెక్. ఇక్కడ మర్చిపోద్దు, బై చెక్ అని ఇచ్చాడు కదా, ఇప్పుడు రిసీవ్డ్ అని ఇచ్చింది కాబట్టి F6 రిసిప్ట్. F6 క్రెడిట్ దగ్గర ఆల్ట్ సి రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు 500. చెక్ అని ఇచ్చాడు కాబట్టి డెబిట్ దగ్గర బ్యాంక్ రావాలి, లాజిక్ మర్చిపోకండి. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు అనుకో, మనము సింపుల్ గా ఏంటంటే చెక్ అని ఇవ్వలేదు కనుకో ఆటోమేటిక్ గా మనం ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే క్యాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చాడు క్లియర్ గా, అందుకు డెబిట్ దగ్గర బ్యాంక్. చెక్ నెంబర్ అడుగుతుంది, సో 1 2 మీకు ఇష్టం వచ్చిన ఏదో నెంబర్ వేసినాడు, ఎవరైనా కాబట్టి ఏదో వదిలేసినా పర్లేదు అంటారు. నెక్స్ట్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే F4 కాంట్రా. ఈ వోచర్స్ సెలక్షన్ అనేది మనకి డీటెయిల్ గా రావాలి. డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ అవుతుంది. అమౌంట్ ఎంత 1,500. ఓకేనా,
డెబిట్ దగ్గర బై బ్యాంక్. సో బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఓకేనా? ఎంటర్ రైట్. ఇప్పటికి మనకి ఎన్ని అయినాయి ఒకసారి చూద్దాం. ప్రాబ్లం లో ఇంకెన్ని ఉన్నాయి? ఎస్, క్లోజ్. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఓకే, క్యాష్ బ్యాలెన్స్ 2000 రావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ 5500 రావాలి. సో మనం ఏం చేద్దాం అంటే అవుట్పుట్ చూడాలంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తే గేట్ ఆఫ్ టాలీకి వచ్చేస్తుంది. సో డిస్ప్లే ఎక్కడికి వెళ్ళాలంటే మీరు డిస్ప్లేలోకి వెళ్ళాలి. డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ బుక్స్ వెళ్ళిన తర్వాత క్యాష్ ఆర్ బ్యాంక్. అదిగోండి, క్యాష్ బ్యాలెన్స్ 2000, బ్యాంక్ బ్యాలెన్స్ 5500. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే ఎంటర్ ప్రెస్ చేస్తే మొత్తం అన్ని వచ్చేస్తాయి 2 times ప్రెస్ చేస్తే. ఓకేనా? సో ఇలా నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే అన్ని వచ్చేస్తాయి ఎంటర్ ప్రెస్. ఇది కాకుండా మనం వేసిన వోచర్స్ అన్ని ఆర్డర్ లో మనం చూడాలంటే డే బుక్ అని ఉంటది. ఏంటమ్మా? డే బుక్. అది ఎక్కడ ఉంటదంటే గేట్వే ఆఫ్ టాలీలోనే డిస్ప్లేలోకి వెళ్తే డే బుక్ అని ఉంటది. మీరు వేసిన ఎంట్రీస్ అన్ని ఉంటాయి. ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఏమైనా మార్చాలన్నా కూడా ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ అమౌంట్లు మారుతుంటాయి. చూసారా? మనం ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళి ఈ అమౌంట్ 2000 అయితే 2000, 1500 అయితే 1500. ఓకేనా? సో మనకి సింపుల్ గా మీకు ఏదైనా కూడా మార్చాలన్నా చేయాలన్నా కూడా ఇక్కడ మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఓకే, డే బుక్ లో మనకి ప్రతి ఎంట్రీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సేల్స్ చూపించింది, చూసారా? క్లియర్? సో ఇక్కడ ఇది చూడాలంటే మనం చూడొచ్చు. ఓకే, సో ప్రింట్ ఇవ్వాలంటే ఆల్ట్ ప్లస్ పి అని ప్రెస్ చేస్తే ఆ వోచర్ ప్రింట్ అనేది వస్తుంది మనకి. ఆల్ట్ ప్లస్ పి ప్రెస్ చేస్తే సో 1 2 3 ఏదో డేట్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. అంటే వోచర్ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఇన్వాయిస్ లోడ్ అయింది. సో మనం దీని అవుట్పుట్ చూడాలంటే డెస్క్టాప్ మీద 1 2 3 అనే పేరుతోటి ఒక నేమ్ తోటి నేను వోచర్ అనేది సేవ్ చేశాను. ఎస్, దిస్ ఈజ్ ఇన్వాయిస్. కనిపిస్తున్న ఇన్వాయిస్. ఇలాగా మీరు ప్రతిదీ ఇది కావాలంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం మార్చవచ్చు. ఇక్కడ చూడండి, రాజారాం ఎంటర్ప్రైజెస్, మన అడ్రస్ ఏది ఇచ్చాం అది, బయ్యర్ పేరు క్యాష్, బయ్యర్ ఆర్డర్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్ గా. నెక్స్ట్ మనం ఫర్దర్ స్టెప్స్ కి వెళ్ళేటప్పటికి ఇదే ప్రింట్అవుట్ లో 100% మనకి జిఎస్టి ఇవన్నీ వచ్చేస్తాయి. ఐజిఎస్టి, ఎస్జిఎస్టి. సో ఇవన్నీ మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఏ ఓచర్ అయినా కూడా మనకి దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటర్. ఇక్కడ ఆటోమేటిక్గా సిగ్నేచర్ కూడా వస్తుంది. అవన్నీ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫర్దర్ గా మీకు టాలీ ఫుల్ పేజీ గా లాస్ట్ వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఏది కావాలంటే అది మనం ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవాలన్నమాట.